ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సారీ చూస్తే అర్థమైపోతుంది కదా, ప్యూర్ పట్టు. నేను కట్టుకున్న సారీ అయితే ఆల్ ఓవర్లో కుప్పడం అండి. సో మీకు కింద బార్డర్ చూడండి, ఇది వచ్చేసి డిజిటల్ వీవింగ్ బార్డర్. సిల్వర్లో డిజిటల్ వీవింగ్ అండి. మీరు పట్టు లుక్ చూడొచ్చు ఎంత గ్రాండియర్గా కూడా కనిపిస్తుందో. అండ్ పళ్ళు కూడా చూసేద్దాం. సో ఈ కైండ్లో శారీస్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ రేంజ్లోనే నేను బెనారస్ అండ్ ఇవి కూడా చూపించబోతున్నాను. కుప్పడం, ప్యూర్ కుప్పడం శారీస్ కూడా చూపించబోతున్నాను. సో ఇవి వచ్చేసి అబౌవ్ 15,000 ఉంటుందండి వీటి రేంజ్. చాలా మంది కాస్ట్ల గురించి మెన్షన్ చేయమన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్ని కూడా అబౌవ్ 50,000. ఏదైనా బిలో ఉంది అంటే నేను మీకు అది మెన్షన్ చేసి చెప్తాను. సో ఫస్ట్ శారీస్ చెక్ శారీస్తో మనం స్టార్ట్ చేద్దామండి. నావీ బ్లూ కలర్ కాంబినేషన్, అట్లానే కంచి బోర్డర్, మధ్యలో లీఫ్ బుట్ట ఇచ్చాడు మీరు చూసినట్లయితే. పళ్ళు అండి, అదేవిధంగా ప్లెయిన్ వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ కూడా బిగ్ బోర్డర్ ఇస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్లో నేను మీకు చూపిస్తున్నాను. ఆల్ ఓవర్ వీవింగ్ మల్టీ కలర్ అండి, గ్రేప్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. వైట్ కింద కూడా మీరు జెరీ అండ్ సిల్వర్ చూడొచ్చు. అంచు ఎంత బాగుందో, ఎంత డిఫరెంట్గా ఉందో, ఎంత ఎలిగెంట్గా ఉందో. ఎథ్నిక్ వేర్ ప్యూర్లీ అండి. ఒకసారి మీరు కొంచెం దగ్గరికి బోర్డర్ చూసి సో అట్లనే మీరు శారీ కాంబినేషన్ చూడండి, చాలా డిఫరెంట్ కాంబినేషన్, చాలా రేర్ కాంబినేషన్. మీకు ఈ శారీ కాంబినేషన్ గ్రీన్ అండ్ పర్పుల్ షేడ్లో చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి. చూడొచ్చు చెక్స్, ఆల్ ఓవర్ చెక్స్ వీవింగ్ వచ్చిందండి. సో కింద బోర్డర్ కూడా చూడండి. అట్లే బ్లౌజ్, కంచి బోర్డర్ అండి. మొత్తం అంతా కూడా కంచి వీవింగ్ ఇదంతా. బుట్టాస్ కూడా మీరు చూడొచ్చు, ఫ్లవర్స్ అండ్ ఇక్కడ వచ్చేసి నెమలు లాంటివి ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ కూడా మీకు పెద్ద పట్టు చీరలు మీకు చూపిస్తుంది. సో నేను కట్టుకున్నది ఎట్లయితే ఉందో మీకు అదే లుక్లో వస్తాయి ప్రతిదీ కూడా. సో ఓన్ వీవింగ్ అండి, ప్యూర్లీ హ్యాండ్లూమ్ శారీస్. సో దిస్ ఇస్ అనదర్ కాంబినేషన్, లెమన్ ఎల్లో అండ్ బ్లూ. సో దిస్ ఇస్ పల్లు అండ్ బ్లౌజ్. ఒకసారి మీరు బోర్డర్ కూడా చెక్ చేసుకోండి. సిల్వర్ అండ్ థ్రెడ్ వీవింగ్ చాలా ఎలిగెంట్గా ఇచ్చాడు, చాలా హైలైటింగ్గా ఇచ్చాడు. థ్రెడ్ వీవింగ్ అయితే చాలా బాగుంది, డీటెయిలింగ్ చాలా బాగుందండి. శారీ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది, లుక్ కూడా చాలా రిచ్గా కనిపిస్తుంది. అదేవిధంగా బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్, సేమ్ కైండ్ ఆఫ్ డిజైన్ అండి. బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ మీకు డిజైన్ ఒకటే, ఇందాక చూపించిన సారీ ఇది డిజైన్ ఒకటే, మీకు కాంబినేషన్ చేంజ్ అయింది. ఎల్లో, ఇందాక ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్, ఇప్పుడు వచ్చేసి బ్లూ అండ్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్. అట్లానే పళ్ళు, దట్ ఈస్ ద బ్లౌజ్. ఒకసారి మీరు బోర్డర్ చూసుకోవచ్చు. సిల్వర్ బోర్డర్ అండి, సిల్వర్ వీవింగ్లో ఇచ్చాడు. బికాజ్ ఈ రోజుల్లో సిల్వర్ వీవింగ్ అనేది చాలా హైలైట్ ఉంది కాబట్టి. అండ్ గ్రీన్ అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్. పూజలకు కానీ, వ్రతాలకి కానీ,
చాలా హైలైట్ లుక్ ఉంటుంది. పెళ్లి కూతుర్లు కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మీరు బోర్డర్ చూడొచ్చు, ఎంత రిచ్ బోర్డర్ ఇచ్చాడో, జరీ బోర్డర్. అదేవిధంగా ఆల్ ఓవర్ శారీ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. మీరు పళ్ళు చూడండి, సిల్వర్ అండ్ జరీ కాంబినేషన్ ఆఫ్ వీవింగ్ ఇచ్చాడు ఇందులో. అట్లనే పళ్ళు కూడా చూడండి, బ్లౌజ్ చూడండి. అండ్ ఇంకొక రేర్ కాంబినేషన్ నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి చిలక పచ్చ కలర్ అండ్ మెరూన్ షేడ్లో ఉందండి. ఇప్పుడు నేను ఎట్లా అయితే శారీ ఆల్ ఓవర్ డిజైన్ నా శారీ కనిపిస్తుందో అట్లనే ఇది ఆల్ ఓవర్ వీవింగ్, సిల్వర్ వీవింగ్ మీకు డీటెయిల్డ్గా చూస్తే కనిపిస్తుంది. అట్లనే పూర్తిగా బోర్డర్ వచ్చేసి మీకు జరీ కంచి బోర్డర్ ఇచ్చారు, యాంటిక్ బోర్డర్ ఇచ్చారు. చూడొచ్చు మీరు, ఈ బోర్డర్స్ మనం చాలా ఓల్డ్ స్టైల్లో చూసేవాళ్ళం, చాలా పాత రోజుల్లో చూసేవాళ్ళము. యాంటిక్ బోర్డర్ అండి. అట్లానే శారీ వచ్చేసరికి మొత్తం న్యూ మోడర్న్ లుక్ ఇచ్చారు సిల్వర్ వీవింగ్తో. చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ వీవింగ్ అండి ఇది. పళ్ళు చూడండి, అట్లనే బ్లౌజ్. సో ఇప్పుడు నేను కుప్పడంలో ఇది లాస్ట్ శారీ చూపిస్తున్నాను. బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ చూసారా, శారీ మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్తో వీవింగ్ ఇచ్చారు. అట్లనే బోర్డర్లో వచ్చేసి మీకు జరీ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఆఫ్ వీవింగ్ వచ్చింది, చాలా డిఫరెంట్గా ఉంది. దిస్ ఇస్ పళ్ళు అండి, రెడ్ కలర్ది. అదేవిధంగా బ్లౌజ్. సో ఇప్పుడు నేను ప్యూర్ బెనారస్ చూపిస్తున్నాను, జరీ వీవింగ్లో బెనారస్ చూపిస్తున్నాను. మీరు శారీ చూడొచ్చు. ఇది నేను టోటల్గా ఓవరాల్గా ఓపెన్ చేయకపోవచ్చు, కాకపోతే మీకు క్యాటలాగ్స్ చూపిస్తున్నాను కాబట్టి చూడండి. మీకు క్లాత్ మట్టికి ఎట్లా ఉంటుంది అని చూపిస్తాను. బెనారస్లో కూడా సాఫ్ట్ బెనారస్ అండి. చాలామంది బెనారస్ అనగానే చిక్కుల కింద వస్తుంది అని అనుకుంటారు, అట్లా కాదు. ఆల్ ఓవర్ డిజైన్లో సాఫ్ట్ బెనారస్ అండి ఇది. పళ్ళు, బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది మీకు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా అట్లా వస్తుంది. ఓకే, ఇది చూడొచ్చండి, ప్యూర్ వైట్ కాంబినేషన్. ఒకసారి మీరు ఇక్కడ వీవింగ్ డీటెయిలింగ్ చూడండి, డిజిటల్ వీవింగ్ ఇచ్చారు. వెయిట్లెస్ అండి శారీస్ అన్నీ కూడా. ఇప్పుడు మీకు చూపించేవి దిస్ ఇస్ పళ్ళు అండి. బ్లౌజ్ వచ్చి మీకు ప్లెయిన్ ఇస్తాడు, అంచిస్తాడు అంతే, చిన్నగా అంచిస్తాడు బెనారస్లో. అమ్మ అది మన ఆటోనా. అండ్ అట్లనే మంచి గ్రీన్ కాంబినేషన్ విత్ జరీ వీవింగ్. ఇది కూడా అంతే, బోర్డర్లో డిజిటల్ వీవింగ్ ఇచ్చారు, చాలా రిచ్ లుక్ తీసుకొస్తుంది. దిస్ ఇస్ బ్లౌజ్ అండి. అది బ్లౌజ్ వస్తుంది. సో ఓవరాల్గా శారీ అంతా కూడా డిజిటల్లో కనిపిస్తుంది, థ్రెడ్ వీవింగ్, సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్లో కనిపిస్తుంది. సో మేము పూర్తిగా ఓపెన్ చేయలేము, బికాజ్ ఎందుకంటే ఇవి ప్యూర్ పట్టు కాబట్టి మేము ఓపెన్ చేయలేము. ఎవరికైనా ఐటమ్ కావాలి అనుకుంటే మీరు వీడియో కాల్ చేసి చూపిస్తే కనుక ఖచ్చితంగా ఓపెన్ చేసి అయితే మేము చూపించగలము. సో దిస్ ఇస్ పళ్ళు, నావీ బ్లూ షేడ్. అదేవిధంగా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్లో వస్తుంది. ఇది బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ వచ్చి డిజైనరే ఇచ్చాడండి, దీంట్లో కూడా వీవింగ్ ఇచ్చాడు, కాకపోతే చిన్న బుట్టాస్ ఇచ్చాడు. అనదర్ గ్రీన్ కాంబినేషన్లో చూపిస్తున్నాను. థ్రెడ్ వీవింగ్ అండి మొత్తం కూడా. జరీ తక్కువ ఇచ్చాడు, థ్రెడ్ వీవింగ్ ఎక్కువ ఇచ్చాడు. పళ్ళు, అదేవిధంగా బ్లౌజ్. ఆల్ ఓవర్ శారీ చూడొచ్చు మీరు,
చాలా యాంటిక్ కలెక్షన్ అండి ఇదంతా కూడా. అట్లానే మీకు గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ పట్టులో చాలా రేర్గా దొరికే కాంబినేషన్. గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ బెనారస్లో ఈజీగా దొరుకుతుంది. అండ్ పింక్ కూడా ఇచ్చాడు మధ్యలో. పళ్ళు బోర్డర్లో పింక్ ఇచ్చాడు. అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు మీరు, బెనారస్ బ్లౌజ్. అదేవిధంగా ఆల్ ఓవర్ సారీ మొత్తం కొంచెం ఈక్వల్ టు పోచంపల్లి డిజైన్ లాగా కనిపిస్తుంది వీవింగ్ అంతా. సో ఎస్, ఫైనల్లీ ఇవన్నీ కూడా అబౌవ్ 15,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. సో మేము ఏదైతే పైన నెంబర్స్ ఇస్తామో వాటికి కనుక మీరు మెసేజ్ చేస్తే, స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేస్తే ఎంత డిస్కౌంట్ పడుతుంది, ఫైనల్ ప్రైస్ ఎంత ఉంది అనేది మేము మీకు చెప్తాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉంటే కనుక, వీడియో చూసాక కూడా డౌట్ ఉంటే కనుక క్వాలిటీ మీద మీరు వీడియో కాల్ చేస్తే కనుక ఖచ్చితంగా మా వాళ్ళు డెఫినెట్లీ మీకు చూపిస్తారు. అదేవిధంగా మేము పార్సల్ వేస్తున్నాము అండ్ వీఆర్ నాట్ గెటింగ్ ఫీడ్బ్యాక్ అండి. ఒక 2-3 మెంబర్స్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కానీ అందరూ ఇవ్వట్లేదు. బట్ దే ఆర్ నాట్ కంప్లైంటింగ్ కూడా, ఏమి కంప్లైంట్ చేయట్లేదు. మీరు మేము మా దగ్గర సేల్ చేసిన దానికి ఫీడ్బ్యాక్ ఇస్తే డెఫినెట్లీ వీ విల్ హ్యాపీ, మోర్ దెన్ హ్యాపీ. బికాజ్ మీ హ్యాపీనెస్సే మా హ్యాపీనెస్ అనుకుంటాం కాబట్టి, యాజ్ ఏ కస్టమర్స్ మీరు హ్యాపీగా ఉండాలనుకుంటాం కాబట్టి. సో ప్లీజ్ దయచేసి సేల్ అయిన తర్వాత ఎవరైతే పార్సల్ మీకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ క్వాలిటీ చెక్ చేసి విల్ యూ ప్లీజ్ గివ్ అస్ ఏ ఫీడ్బ్యాక్ అండి. దాన్ని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా పైన మెన్షన్ చేస్తాను, చాలామంది కాస్ట్లు కూడా మెన్షన్ చేయండి అంటున్నారు. నేను పైన నెంబర్స్ మీకు ఆల్రెడీ పోస్ట్ చేసేటప్పుడు పైన రాసి పోస్ట్ చేస్తున్నాను లైవ్ పైన. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ నెంబర్స్కి మీరు స్క్రీన్ షాట్ పెడితే మాత్రమే వాళ్ళు రియాక్ట్ అవుతారు. మీరు హాయ్ అని పెట్టినా, హవ్వయ్యూ అని పెట్టినా కూడా వాళ్ళు రియాక్ట్ కారు. ఎందుకు అంటే చాలామంది కాంటాక్టింగ్ అనమాట, హాయ్ అని పెట్టి మళ్ళీ నా నెంబర్ అడిగి. సో నేనైతే అవైలబుల్గా ఉండడం అనేది ఇంపాసిబుల్ అండి. సో నేను అవైలబుల్గా ఉండను. అబౌట్ స్టోర్ పర్పస్ అయితే వాళ్ళని కొంచెం దయచేసి స్క్రీన్ షాట్ పెట్టి కాస్ట్. ఇప్పుడు చాలామంది కూడా అట్లనే మాటలు కలపడం కోసం స్క్రీన్ షాట్లు పెట్టేసి ఆ కాస్ట్లు అడిగేసి వదిలేస్తున్నారు. ప్లీజ్ డోంట్ వేస్ట్ అవర్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైండ్లీ వీఆర్ రిక్వెస్టింగ్, టైం వేస్ట్ చేయొద్దు. మీరు జెన్యున్గా మేము ఆల్రెడీ ప్రైజెస్ చెప్తున్నాము. ఒకవేళ మీకు ఆ ప్రైజెస్ స్టార్టింగ్లోనే నచ్చింటే ఓకే, కాన్వర్సేషన్ ఇంత పొడుగు కాన్వర్సేషన్ చేసి వాళ్ళ టైం అంతా మీరు గ్రాప్ చేసేయడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ గుడ్ పర్పస్ అండి. సో ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు, దయచేసి దాన్ని అర్థం చేసుకుని సో వాళ్ళని కష్టపెట్టకుండా మీకు నిజంగా నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లేదు. అంతేగాని అన్వాంటెడ్లీ వాళ్ళని హెరాస్మెంట్లో అయిపోయింది అనమాట. ఈ టోటల్ మెసేజెస్ అవన్నీ కూడా చాలా హెరాస్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని, పాపం స్టాఫ్ని. సో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ నేను అవైలబుల్గా ఉండను. మీకు ఇచ్చే నెంబర్స్ ఏ నెంబర్స్ కూడా, ఈవెన్ ఫేస్బుక్లో ఇచ్చిన నెంబర్ కూడా నేను అవైలబుల్గా ఉండను. సో దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. ఏదైనా వేరే విషయాల గురించి మాట్లాడాలనుకుంటే నేను వేరే ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంటాను కాబట్టి నా అనూష ఉండవల్లి పేజ్కో లేదంటే ఇన్స్టాగ్రామ్లోనో వేరే చోట్ల మెసేజ్ చేయండి. వీటికి మెసేజ్ చేశారంటే నెవర్ మేము కన్సిడర్ కూడా చేయము. సో దయచేసి జెన్యూన్ ప్రాబ్లం ఉంది అంటే నన్ను రీచ్ అవ్వాలి అనుకుంటే నా ప్లాట్ఫామ్స్లో మెసేజ్ చేయండి. నాట్ ఇన్ లేటెస్ట్ డిజైన్స్, ట్రెండీ ఫ్యాషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అనసూయ సారీస్.